అందుకు ఆయన వారితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడి మాట ఎందుకన్నాడంటే, దేవుడితో పాటు ఇద్దరు దొంగలు సిద్ధమైన పడి అందులో ఎడమ వైపున్న దొంగ దేవుడితో దూషిస్తూ ఏమంటాడంటే, నువ్వు దేవుడి కుమారి కదా, నువ్వు యేసుక్రీస్తు కదా, నిన్ను రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించమని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా విన్న కుడి వైపున్న దొంగ ఏమంటాడంటే, ఎడమ వైపున్న దొంగతోటి, మనం చేసిన తప్పులకి ఇది మనకి తగిన శిక్ష, మనం ఎన్నో తప్పులు చేశాం, అందుకు ఇది మనకు తగిన శిక్ష. కానీ ఆయన ఏ పాపం చేశారని అతనికి కూడా శిక్ష వేశాడు, ఎందుకంటే మనం చేసిన పాపం మూల్యంగా అతని శిక్ష అనుభవించాడు. ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే, దేవుడు ఆ దొంగతో ఏమంటాడంటే, కుడివైపున దొంగతోటి దొంగ దేవుడితో ఏమంటాడంటే, దేవా నీవు పరలోకము చేరినప్పుడు నన్ను అక్కడ జ్ఞాపకము చేసుకోవాలన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ దొంగ మారు మనసు పొందాడు, దేవుడు అంటే ఏంటో తెలుసుకొని తన ముందు పాపాలు ఒప్పుకున్నాడు. మనం కూడా దేవుడి ముందు అలానే మన పాపాలను ఒప్పుకోవాలి. ఇవన్నీ దేవుడు దొంగతో ఏమంటాడంటే, ఇక్కడ చూడండి, నేడు నీవు కూడా నాతో పరదేశిలో నువ్వు అని దేవుడు ఆ మాట అందుకుంటాడు.